अदा الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد. الحمد لله منعم المحسن الديان ذي الفضل والجود والإحسان ذي الكرم والمغفرة والامتنان. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله. आता हूँ एक लाख ఈ రోజు దేశవ్యాప్తంగా ముస్లింలు ఏకతాటిపై నడిచి ఈ దేశ ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. కారణము ఈ వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఏ ప్రభుత్వము కూడా ముస్లిం జాతికి ఇచ్చింది కాదు. ముస్లిం జాతికి ఈ ముస్లిం పాలకులు ఈ దేశాన్ని ఏలిన రాజులు ముస్లిం సమాజం మంచి కోసం భవిష్యత్తులో ఎలాంటి లోపం రాకూడదనే ఉద్దేశంతో ఈ ఆస్తిని ముస్లింలు కేటాయించింది. ఇది కేవలం ముస్లింల కోసమే ఇచ్చింది. ఇందులో అనవసరంగా బీజేపీ వాళ్ళు తప్పు చేస్తూ జోక్యం చేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఇది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా కాదు. ఇది మీరు కల్పించుకొని ఇది అన్యాయంగా మీరు ముస్లింల విషయంలో చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం క్షమించేదాన్ని నేరం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దీనికి దేశవ్యాప్తంగా ఇది మీరు కుదురుకోకపోతే దేశవ్యాప్తంగా ఇంకా తీవ్రంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ బిల్లును మీరు వాపసు తీసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలకుడు, నువ్వు మంచి అనుభవం ఉండే మనిషి, అధికారంలో ఉండవు, నువ్వు ఈ బిల్లును ఖచ్చితంగా నువ్వు వ్యతిరేకించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చాను చేస్తాను. నమస్తే. బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చాలా దారుణం. 2013, 2005లో కూడా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పెట్టారు. ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 14 సవరణ బిల్లు తీసుకుని వచ్చి సవరణలు చేస్తూ, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వక్ఫ్ బోర్డు ప్రభుత్వ ఆస్తులకి కోర్టుకు వెళ్లే అధికారం ఉండింది వక్ఫ్ బోర్డుకి. ఈ రోజు కలెక్టర్లకు అప్పగిస్తూ కలెక్టర్లు ఏది చెప్తే, అంటే ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కాదు, ఇది ఒక ప్రైవేట్కి సంబంధించిన ప్రాపర్టీ అని చెప్తే ఒక కలెక్టర్ గారు అప్పుడు మేము దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. దయచేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్లును దేశవ్యాప్తంగా కాకుండా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ రోజు నల్ల రిబ్బన్లతో మీరు నిరసన తెలియజేయాలని చెప్పి, ఈరోజు పవిత్ర రంజాన్ మాసం రోజు నిరసన తెలియజేయాలని చెప్పి ఈరోజు మా ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అంటే వక్ఫ్ బోర్డుకి ఒక అల్లా ఆస్తి, అది అల్లాకు సంబంధించిన ఆస్తి. దీంట్లో మీరు ఏ మాత్రం కూడా చేయి వేస్తే అది క్షమించరాని నేరం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆస్తి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తి మత పెద్దలు మన కులానికి సుమారు 9,50,000 ఎకరాలు ఈ దేశవ్యాప్తంగా, అంటే రైల్వే ఆస్తి కంటే
రెండో ఆస్తి వక్ఫ్ ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటారు. సుమారు 40 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఈ ఆస్తిలో. దీన్ని హరించడానికి కొందరు కుట్ర పన్ని ఈ బిల్లు తీసుకురావడం చాలా దుర్మార్గం. మీరు దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మా మత పెద్దలందరూ కూడా చాలా గౌరవం ఇచ్చి మీకు ఈ బిల్లును నితీష్ కుమార్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ముస్లిం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉంటే మీరు ఈ రాష్ట్రంలో కాదు దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఒక మైలురాయిని అందుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ బిల్లును వాళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. నుంచి వక్ఫ్ బోర్డు చట్టం, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారో దాని గురించి అది వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని అందరూ ఏకతాటి పైకి వచ్చి ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఎందువల్లంటే వక్ఫ్ ప్రాపర్టీలు అనేది అది ఒక ముస్లిం సమాజానికి సంబంధించిందే తప్ప వేరే ఇతర సమాజానికి సంబంధించిన ఆస్తులు కావు. అది ప్రభుత్వ ఆస్తులు ఎంత మాత్రము కావు. కాబట్టి ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏమిరా అంటే ఇది ముస్లిం సమాజానికి, ముస్లిం సంక్షేమానికి అలాంటి రాజ్యాంగ పరంగా ఇది కల్పించబడ్డ హక్కు. కాబట్టి మా హక్కును మీరు కొట్టొద్దని చెప్పి, మా హక్కును హరించివేయొద్దని చెప్పేసి మేము ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజలంతా కూడా దీన్ని నిరసన తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వము గుడ్డిగా మొండి పట్టుగా దీన్ని బిల్లును ముందుకే తీసుకొని పోతా ఉంది. కాబట్టి మేము సవినయంగా మనవి చేసుకునేది ఏమిరా అంటే వెంటనే ఆ బిల్లుని మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మేము ముస్లిం సోదరులంతా కూడా కలిసి ఈరోజు అందరూ కూడా నల్ల రిబ్బన్లు కట్టుకొని వాళ్ళ తీవ్ర నిరసనను తెలియజేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి ఇది వక్ఫ్ ఆస్తుల్ని కాపాడుకునే దానికోసము ఏదైతే స్వతంత్రం వచ్చి మనకు దాదాపు 77 సంవత్సరాల నుంచి ఏదైతే కొనసాగుతా ఉందో అదే స్థితిని కొనసాగించాలని చెప్పి అందులో ఎటువంటి సవరణలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్.